దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ కి తిరంగా కార్యక్రమంలో భాగంగా మహా న్యూస్ చైర్మన్ మారెల వంశీకృష్ణ ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర దినోత్సవం నిర్వహించారు. మహా న్యూస్ చేపట్టిన మహావందనం కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ నుండి 2000 మంది వరకు విద్యార్థులు పాల్గొని దేశభక్తిని చాటారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ కొత్నాక తిరుపతి పాల్గొని మహా న్యూస్ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహావందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశభక్తిని చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దేశ ప్రధాని గర్గర్కి తిరంగా అనేటువంటి కార్యక్రమం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మహానీస్ ఇది మహావందనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా 15 ఆగస్టు రోజు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులలో దేశభక్తిని చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా 1 నిమిషం పాటు దేశభక్తికి సంబంధించినటువంటి సందేశాన్ని కానివ్వండి, పాట రూపంలో కానివ్వండి పంపించినట్టయితే పంపించినటువంటి వీడియోకు ఉత్తమమైనటువంటి వీడియోకు ₹1,00,000 ప్రైజు, అదేవిధంగా రెండో బహుమతిగా 50,000, అదేవిధంగా మూడో బహుమతిగా 25,000, అదేవిధంగా 20 మందికి 5,000 చొప్పున కౌన్సిలేషన్ ప్రైజులతో పాటు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి విద్యార్థి నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 2000 పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి లక్షపేటలో ఉన్నటువంటి కృష్ణవేణి ఈ పాఠశాల ఆవరణలో ఈరోజు మహావందన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు మనకు సర్టిఫికేట్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతి, అదేవిధంగా ఈ స్థానికటువంటి రాజకీయ నాయకులు, అదేవిధంగా విద్యావేత్తలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ఒకసారి ఆ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహా న్యూస్ ఛానల్ వారు మహావందనం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులలో దేశభక్తి మరియు దేశం గురించి తెలిసే విధంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థులు 1 నిమిషం నిడివి ఉన్నటువంటి వీడియోల్ని మహా న్యూస్ ఛానల్ వరకు పంపించడం జరిగింది. సో ఆ విధంగా విద్యార్థుల్లో చిన్న వయసులోనే మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మహా న్యూస్ ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. మా పాఠశాల పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మహా న్యూస్ ఛానల్ జిల్లా స్టాఫర్ గారి చేతుల మీదుగా పిల్లలకి సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. ఇంతటి మహాద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన మహా న్యూస్ ఛానల్కి మరియు CEO వంశీ గారికి మరియు జిల్లా స్టాఫర్ శ్రీనివాస్ గారికి, మంచిర్యాల నియోజకవర్గ రిపోర్టర్ చింతాపనయ్య గారికి, మా కృష్ణ టాలెంట్ స్కూల్ యాజమాన్యం తరఫున, విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పట్టణంలో మహా న్యూస్ ఛానల్ తరఫు నుంచి మహావందనం ఒక కార్యక్రమం ఏదైతే జరుపుతున్నారో చాలా విశేషం. అది పిల్లలలో దేశభక్తిని పెంపొందించడం, వారి యొక్క క్రమశిక్షణలు నేర్పించడం, ఇది ఒక మంచి తీసుకొని వీళ్ళు పోతున్నారు. వీళ్ళు అభినందిస్తున్నాను. మొన్న 78వ స్వాతంత్ర సందర్భంగా నేను మహా న్యూస్ వాళ్ళు మాకు ఒక చిన్న పోటీ నిర్వహించారు. అందులో నేను మా కృష్ణవేణి స్కూల్ తరపు నుంచి నేను పార్టిసిపేట్ చేసినందుకు మహా న్యూస్ వాళ్ళు మాకు ఒక చిన్న బహుమతి ఇచ్చారు, సర్టిఫికేట్ ఇచ్చారు. మహా న్యూస్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నా. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహా న్యూస్ వాళ్ళు మా స్కూల్లో కొన్ని కార్యక్రమాలు కండక్ట్ చేశారు. అందులో నేను సర్టిఫికేట్ గెలుచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మహా న్యూస్. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్షిట్పేట కేంద్రంలో మహాన్యూస్ మహావందన కార్యక్రమం చేపట్టి పెద్ద మెసేజ్ని ఒక యావత్ భారతదేశానికే ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఉపాధ్యాయ వృత్తికే పెద్ద ఏదైతే గర్వించేదగ్గ విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఉపాధ్యాయ వృత్తికే పెద్ద వాళ్ళకు వన్నె తెచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి సందర్భాన్ని, అటువంటి మహనీయులను అందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులను గౌరవించవలసిన అవసరం ఉంది ఎంతకైనా. ఎందుకంటే ఆ మహనీయులు చేసిన కార్యక్రమాలు ఈరోజు ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున పెద్ద పీట వేయడం జరుగుతుంది. వాళ్ళు తలుచుకుంటే, ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది విద్యార్థుల రూపకంగా తెలియజేస్తున్నారు.
డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, కలెక్టర్లైనా, రాష్ట్రపతులైనా, ప్రధానమంత్రులైనా కూడా వాళ్ళు తీర్చిదిద్దిన వాళ్ళే ఈరోజు దేశ పౌరులుగా ఎదుగుతున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతి చెప్తున్నారు. మహాని చైర్మన్ వంశీ చేసినటువంటి కృషిని వాళ్ళు అభినందిస్తున్నారు. ముఖ్యంగా దేశభక్తిని చాటి చెప్పే విధంగా ఈ మహాని చేసినటువంటి కార్యక్రమాన్ని అయితే పలువురు అభినందిస్తున్నారు. ముఖ్యంగా చైర్మన్ వంశీకి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, అదేవిధంగా కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు మహావందనం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి మెమోంటో అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి, అదేవిధంగా సహకరించినటువంటి పాఠశాల యాజమాన్యాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మహానీస్ తరపున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కుమార్తో కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్. దేశభక్తిని పెంపొందించడానికి మహా న్యూస్ చేసినటువంటి కార్యక్రమానికి చాలా ధన్యవాదాలు. పిల్లల్లో, పెద్దల్లో, యువకుల్లో అందరినీ దేశభక్తిని నింపేందుకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇది దేశవ్యాప్తం అయితే బాగుంటది. దేశ ప్రజలందరికీ దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిగతా మీడియా వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి దేశ పౌరుల్లో, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మహా న్యూస్ వాళ్లకు, రిపోర్టర్స్ కి, కెమెరామెన్ కి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. మా విద్యార్థులకి ప్రైజ్ గెలిచినటువంటి విద్యార్థులకు అభినందనలు తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.